శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. దేవునికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తాం. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అరటిపండ్లు, యాపిల్ పండ్లు, నారింజ పండ్లు లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యం అంటే మనం మనసావాచాకర్మణ మన శక్తికొలది భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం. కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపిపండ్లు నైవేద్యంగా పెట్టి తామరపులతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. కలియుగ దైవంగా భావించే తిరుపతి వెంకటేశ్వరస్వామివారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల శనివారం రోజున ఇంట్లో వెంకటేశ్వరస్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దడములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆంజనేయస్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది. అరటిపండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. సంపద అధిదేవుడు కుబేరుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు. దేవునికి రవ్వ లడ్డులను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి. సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట. భక్తుల సమస్యలు తీరుతాయట. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. యాపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా పెడితే వారికి శ్రీలక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు, వెన్న నైవేద్యంగా పెట్టి తులసిదళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి. అరటి పండును గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది. కమలాపండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు. అన్నింటా విజయం సాధిస్తారు. సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కానివారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది. దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతుంది. శనీశ్వరుడికి నేరేడు పండును ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. విష్ణువు అలాగే శివుడికి నేరేడుపండ్లు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ద్రాక్షపండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే ఆనందం, సంతోషం లభిస్తాయి. నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు. ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తాడట. ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్న పిల్లలకు, పెద్దలకు పంచితే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. అమ్మవారికి జామపండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి. సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి. లక్ష్మీనారాయణస్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మీ సంపద పెరుగుతుంది. సరస్వతీదేవికి పొంగలిని నైవేద్యంగా పెట్టి తర్వాత పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. మంచి జ్ఞాపకశక్తి లభిస్తుంది.
పనసపండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుందని, రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా తినాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది. గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పచ్చి పాలతో నైవేద్యం సమర్పించాలి. దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుందని పండితులు చెబుతుంటారు. శనిదేవుడికి నేరేడు పండు నైవేద్యంగా సమర్పిస్తే మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మకం. అనారోగ్యంతో సతమతమవుతూ ఉంటే దేవుడికి అంజీర పండు నైవేద్యంగా పెట్టాలి. ఇష్టదైవానికి తేనె, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది. శత్రువుల మీద విజయం కోసం భగవంతుడికి పనసపండు నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు. ద్రాక్షపండు దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖసంతోషాలు కలుగుతాయి. ఆనందం, సంతోషం కలిగిస్తుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ద్రాక్షపండు దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. అంతేకాదు నైవేద్యాన్ని శుచి, శుభ్రతతో తయారుచేసినవి, ఎలాంటి ఎంగిలిలేనివి పెట్టాలి. ఈ విధంగా ఆయారకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయాదేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. దేవునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదాన్ని తినాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.